బేసిక్ ఒక పాయింట్ చూడండి, ఆల్ న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ మీదనే ఆధారపడుతున్నాయి. మీరు గమనించండి ఒకసారి, మీరు టీవీ9 కానీ లేకపోతే ఏబిఎన్ కానీ మిగతా ఛానల్స్ దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ ద్వారా డబ్బులు ఆర్జిస్తున్నాయి. అంటే ఇవన్నీ ఇంత అమౌంట్ మిగతా వాళ్ళకి మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ రావు. ఎందుకంటే మాకున్న స్టాఫ్ కానీ లిమిటెడ్ ఈ సిబ్బంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దీనివల్ల మేము ఇంత చేయలేము. ఎందుకంటే ఒక్కొక్కరు దాదాపు 30 నుంచి 50 ఛానల్స్ ఉన్నాయి వీళ్ళందరికీ. ఒక్కొక్క దాంట్లో లైవ్లు పెడుతుంటారు, రకరకాల ఒక వీడియోని 3-4 ఛానల్స్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మరి వీళ్ళంతా ఈ న్యూస్ ఛానల్స్ అంతా ఇదే యూట్యూబ్ మీద ఆధారపడి బతుకుతున్నాయి. గుర్తించాలి ఈ విషయాన్ని కూడా. టీవీలు చూసే వాళ్ళు ఇప్పుడు ఏదైతే శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయో, టీవీలు చూసే వాళ్ళు టీవీ పెట్టి చూస్తున్నారా, ఫోన్ తీసుకుంటున్నారు, అదే యూట్యూబ్కి వెళ్తున్నారు, ఆయనకు కావాల్సిన ఛానల్ని టైప్ చేసుకుంటూ ఆ ఛానల్ చూస్తున్నారు. ఇక్కడ చూస్తున్న జనం కూడా యూట్యూబ్లోనే చూస్తున్నారు. టీవీలు ఆన్ చేసే వాళ్ళు ఇవాళ ఎంతమంది? అండ్ దట్టు ఇంకొకటి, టీవీ ఆన్ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఇంట్లో టీవీ ఉన్నా టీవీకి ఇంటర్నెట్ ఉంటే యూట్యూబ్ ఆన్ చేసే చూస్తున్నారు.